హీరోయిన్ ప్రత్యూష కేసులో సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. 2 దశాబ్దాల క్రితం సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో హైకోర్టు విధించిన జైలు శిక్షను సవాలు చేస్తూ నిందితుడు గూడిపల్లి సిద్ధార్థారెడ్డి పిటిషన్ వేశారు. నిందితుడికి విధించిన శిక్షను పెంచాలంటూ ఆమె తల్లి సరోజినీదేవి దాఖలు చేసిన క్రిమినల్ అప్పీళ్లపై జస్టిస్ రాజేష్ బిందాల్, జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం బుధవారం తీర్పును రిజర్వ్ చేసింది. ప్రత్యూష సిద్ధార్థారెడ్డి హైదరాబాద్లో ఇంటర్ చదువుతున్నప్పుడు ప్రేమించుకున్నారు. ఇంటర్ పూర్తయిన అనంతరం ప్రత్యూష సినిమాల్లోకి వెళ్లగా సిద్ధార్థారెడ్డి ఇంజనీరింగ్లో చేరాడు. 2002 ఫిబ్రవరి 23న సాయంత్రం 7:30 సమయంలో 8 గంటల మధ్య ఇద్దరు విషం తాగిన పరిస్థితుల్లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ప్రత్యూష 24న చనిపోగా చికిత్స అనంతరం మార్చి 9న సిద్ధార్థారెడ్డి డిశ్చార్జ్ అయ్యాడు. వారు కూల్ డ్రింక్లో పురుగుల మందు కలిపి తాగినట్లు పరీక్షల్లో గుర్తించారు. ఆర్గానోఫారెంట్ కారణంగా ప్రత్యూష మరణించినట్టు ఊపిరాడకుండా చేయడం, మరణానికి ముందు ఆమెపై లైంగిక దాడి జరగలేదని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన 3 వైద్యుల బృందం నివేదిక ఇచ్చింది. దీని ఆధారంగా దర్యాప్తు జరిపిన సిబిఐ నిందితుడిపై ఆత్మహత్యకు పురికొల్పడం, ఆత్మహత్యకు యత్నించడం సెక్షన్ కింద ఛార్జిషీటు దాఖలు చేసింది. నిందితుడు సిద్ధార్థారెడ్డికి హైదరాబాదు మెట్రోపాలిటన్ సెక్షన్ జడ్జి 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, 5,000 జరిమానా విధిస్తూ 2004 ఫిబ్రవరి 23న తీర్పు చెప్పారు. దీనిపై సిద్ధార్థారెడ్డి హైకోర్టును ఆశ్రయించగా జైలు శిక్షను 2 ఏళ్లకు తగ్గిస్తూ జరిమానాను 50,000కు పెంచుతూ 2011 డిసెంబర్ 28న తీర్పు వెలువరించారు. దీనిపై సిద్ధార్థారెడ్డి, సరోజినీదేవి 2012లో సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేశారు.